నీ తికమక తీరుస్తాలే. ఒట్టొట్టంటున్నా వస్తాలే, ఆ చిగుముకి రాజేస్తాలే. అందాలని అందిస్తా, వయ్యారమే వడ్డిస్తా, నీకే నా కంచం మంచం పంచిస్తా. ఆశలనే చూసా, చలి ఆగడమే చూసా, పిలిచే పెదవుల్లో మీ గడ తీస్తాలే. ఆగడమే లేని చలవేగడమై వస్తే, ఇగి కౌగిలిలోని సగమైపోతాలే. అల్లాడే ఈడే ఈనాడే ముద్దుల్లో లాలిస్తాలే. అల్లర్లే చేసే కుర్రాడా ఒళ్ళోనే చోటిస్తాలే. అందాలని అటికేస్తా, వయ్యారమే పట్టిస్తా, నీకేలా కంచం మంచం పంచిస్తా. కావాలని కల్పిస్తా, తపాలని రప్పిస్తా, నీతోనే కొంచెం కొంచెం అనిపిస్తా. కురుబాని 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 బీబీకి ఇష్టమైన ఆహా క్యా స్మెల్ హై. ఎక్కడ ఈ బిర్యానీ వాసన? లా 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 లా. ఓ జయ, అప్పుడే వచ్చేసావా? కోట్ అయిపోయిందా? ఏంటి కిచెన్ లో కితకితలేంటి? ఓహో జయ, ఉండు జయ, నేను బిర్యానీ మూడ్ లో ఉంటే నన్ను ఆ మూడ్ లో లేకపోతే నేను తట్టుకోలేనమ్మా. ఆ తర్వాత నన్ను కంట్రోల్ చేయటం కష్టం. టేస్ట్ ఇట్. ఎలా ఉంది? ఉప్పు కారం మసాలా అన్ని సరిపోయాయా? ఎందుకంటే నేనేది వేసినా కరెక్ట్ గా వేస్తాను కదా. పెళ్ళి ఇన్నేళ్ళయింది, ఎప్పుడు ఈ మాదిరి వదలేదే. ఏమైంది నీకు వేళ? నువ్వు సింధూర పువ్వులా రెచ్చిపోతే నేను పున్నమి నాగులా పేటరేగిపోతాను. ఉండు, కమాన్ డార్లింగ్. ఏంటిది డార్లింగ్? వంటగదిలో కొట్టే పనులేమిటి? నిన్ను టేస్ట్ చేయమన్నది బిర్యానీని, నన్ను కాదు. టూ మచ్. ఏంటి కిచెన్ లో? ఏంటి సైలెంట్ అయిపోయావు? ఎలా ఉంది నా టచ్? చెప్పవేం డార్లింగ్? నువ్వు అలా నడుము మీద వీపు మీద చేయేస్తే నేను వేడెక్కి స్టవ్ మీద చేయేస్తాను. ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరితో ఏంటి? నీతోనే. నాతోనా? మరి లేకపోతే నాలో నేనే మాట్లాడుకుంటున్నానా ఏమిటి? మీ నడు మీద వీప్ మీద చేసింది ఎవరు? నీవు కాక ఇంకెవరు? మీకేమైనా పిచ్చి పట్టిందా? నేను ఇప్పుడే వస్తే? ఇప్పుడా? హాయ్. ఎవడే వీడు? లోపలికి ఎట్లొచ్చాడు? అదేంటి డార్లింగ్, నేను వచ్చి అరగంట అయ్యింది. నేను ఏం చేసిందో నువ్వు చేయించుకుంటున్నావు. నేను అడగకుండా బిర్యానీ పెట్టా. వీడు చెప్పేది నిజమేనా? అమ్మ తోడు, నాకే పాపం తెలీదు. చిచి, మీ టేస్ట్ ఇంత బర్డ్ నేను ఎప్పుడు అనుకోలేదు. ఇదిగో, నువ్వు నా క్యారెక్టర్ అనుమానించావంటే మాత్రం నేను స్టవ్ లో దూకి అగ్ని ప్రవేశం చేస్తాను. మీతో పాటు నేను కూడా. మేడం సార్ ఎప్పుడొచ్చారు? హాయ్ సమయు, మన డాన్స్ స్కూల్ యానివర్సరీ ఫంక్షన్ ఉంది కదా, నీకు ఇన్విటేషన్ ఇచ్చి వెళ్దాను వచ్చాను. ఎవడు వీడు? 2 in 1? వీడు కాదు, మా డాన్స్ మాస్టర్ గారు మైకేల్ దేవా. మైకేల్ దేవా కాదు గాని మేకులా వచ్చి సీట్ లో గుచ్చుకున్నాడు. వీడి వల్ల నాకు విడాకులు వచ్చినాయి. ఓ, అందాకొచ్చిందా? అలాగే జరిగింది. సమయు, ఎవరు ఈ డ్రీమ్ బాయ్? అతని కాలో మా డాడీ మేడం సార్. డాడీనా? ఇంత చిన్న వయసులో నిన్ను కన్నాడా? ఒక బిడ్డ తండ్రి అయినా చిలకడ దుంపలాగా ఆడిపోతున్నాడు. అడపావి వాయుముడ్డ. డాడీ, మేడం సార్ రూటే వేరు. మేడం సార్ మీరు పదండి, నేను ఫంక్షన్ కి వస్తాను. ఓకే డాన్స్. అదే వద్దని చెప్పేది.
సారీ మమ్మీ, అతను ఒక టైపు. అద్భుతరావు అనే ఒక సైకియాట్రిస్ట్ ఉన్నాడు, అక్కడికి ట్రీట్మెంట్కి పంపిస్తే టట్టడాయ్. కొంపదీసి నువ్వు చేసావా? డాడీ స్పెషల్ బిర్యానీ. ఏమైంది? ఉల్లిపాయలు ఏనా? ఉల్లిపాయలు వేశాను. తర్వాత క్యారెట్లు, కారమే ఒక్క స్పూన్, ఆ. ఒకే ఒక్క స్పూన్. ఒక స్పూన్ వేస్తున్నాను. ఏయ్, రెండోది ఎందుకు వేస్తావు? 2 వేస్తే బాగుంటుంది. బా చెప్తే ఏంటో పుస్తకం అంట, నాకు తెలీదా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఆహా, నీకేం తెలుసురా? కారమేనా? ఇదిగో. ఏయ్ ఉమ్? ఏయ్ ఉమ్? తీసుకో. డోంట్ వరీ, నా ఎక్స్పీరియన్స్ లో ఆడవాళ్ళని మగాళ్ళగాను మగాళ్ళని ఆడవాళ్ళగాను ఎంతమందిని మార్చాను. ఇప్పుడు ఇతన్ని లేడీగా మార్చాలా జంటగా మార్చాలా? లేడీగా మారిస్తే మగవాళ్ళకి ప్రాబ్లం, మగాడిగా మార్చండి, ఏ ప్రాబ్లం ఉండదు. చూస్తారుగా నా టాలెంట్. బేసిక్ గా నువ్వు మగాడివి, ఆడదానిలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? ఎప్పటి నుంచి ప్రవర్తిస్తున్నావు? నా చైల్డ్హుడ్లో ఎదురింటి అమ్మాయి ఓణీలు జాకెట్లు ఆరబెడుతుంటే అవి చూసి టెంప్ట్ అయ్యామని. వెరీ గుడ్. ఆ డ్రెస్ చూడగానే క్యూరియాసిటీ, వాటిని వేసుకోవాలని. యాంగ్జైటీ, అవి వేసుకున్న తర్వాత బాడీలో. ఎలక్ట్రిసిటీ, నీకెలా తెలుసు? సైకాలజీ. ఏ నో ఎమోషన్స్ ప్లీజ్. కాసేపు నేను మగాడిని కాదనుకో. ఓకే అనుకుంటా. నౌ ద కౌన్సిలింగ్ స్టార్ట్స్. నేను నీ బ్రెయిన్ కి సజెషన్ పంపుతున్నాను. బ్రెయిన్ ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటది. యూ నాటీ. నీ చైల్డ్హుడ్ లో నువ్వు మగాడివి, అవునా కాదా? అవును. కాదు. పోనీ నీ చైల్డ్హుడ్ లో నువ్వు లేడీవి కాదు, నిజమా కాదా? నిజం. కాదు. పోనీ నేను మగవాడిని, అవునా కాదా? అవును. హ్మ్. అలాగే నువ్వు మగవాడివి, అవునా కాదా? అవును. కాదు. ఛీ! నీ చైల్డ్హుడ్ లోకి వెళ్ళిపో. నేనెందుకు వెళ్ళాలి? నువ్వే వెళ్ళు. ఇదో సైకాలజీ. వెళ్ళాను. షూరా? షూర్. స్టార్ట్ చేయనా? స్టార్ట్ చేయి. పోయిన జన్మలో